ఈరోజు నువ్వు చెప్తున్నావు జనం రాకూడదు వీళ్ళు రాకూడదని. రేపు చూస్తారు జనం ఎందుకు రారు. ఇప్పుడు మేమేం ఆర్గనైజ్ చేయడంలా, లీడర్లు ఎవ్వరు కూడా నువ్వు ఒకరు రమ్మని చెప్పి పిలవడంలా. ఒకవైపు పోలీసు వాళ్ళపై నువ్వు రాకూడదని చెప్పి నోటీసులు ఇస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి నోటీసులకు ఒక 75 సంవత్సరాల వ్యక్తి వచ్చి నేను నడచలేని పరిస్థితుల్లో కూడా నేను వస్తానని చెప్తున్నానంటే కారణం మీరు కాదా? ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి బాధ్యత మనందరిది కాదా? ఎప్పుడైతే హక్కులు కాలరాసేదానికి ప్రయత్నం చేస్తారో చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు తిరగబడతారు. రేపు ఆ తిరగబాటుని చూడబోతున్నారు. ఇక్కడ ఈ నెల్లూరు పట్టణము రేపు ఆ తిరగబాటుని చూడబోతా ఉంది. ఈరోజు జనము రావడం అంటే ఎందుకు రారు జనము? నువ్వు ఎంత అంచాలనుకుంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఇస్తే వస్తారు. ఆ రోజు బ్రిటిషర్లు ఆ రోజు ఇట్లే అంచాలని చెప్పారు. అంచాలని చేస్తే ఏమైంది? రెట్టింపు 100 అంతలు 10 అంతలు ఆ ప్రభుత్వాల మీద వ్యతిరేకత వచ్చినాయి. ఈరోజు కూడా అదే రకమైనటువంటి చైతన్యం ఈరోజు నెల్లూరు జిల్లాలో నేను చూస్తున్నాను.